నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. ఫ్రెండ్స్, ఇదొక ఫిల్టర్ బెడ్. గత 7-8 సంవత్సరాలుగా ఈ ఫిల్టర్ బెడ్ నిరుపయోగంగా ఉండిపోయింది. దీనికి కారణం ఏంటంటే 2014లో తెలంగాణలో ఏర్పడినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ స్కీమ్ తీసుకొచ్చి ఇంటింటికి నల్ల నీటిని అందించడంతో ఈ ఫిల్టర్ బెడ్ను ఉపయోగించడం బంద్ అయింది. అయితే ఈ ఫిల్టర్ బెడ్ను ఉపయోగించుకోవడం వల్ల ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో పుట్టగొడుగుల్లా వాటర్ బాండ్లు పుట్టుకొచ్చినాయి. అయితే వాటర్ బాండ్లు వస్తే మంచిదే కదా, మంచినీటిని జనాలు తాగుతారు కదా అనే ఒక ఆలోచన అందరికి వస్తుంది. అయితే ఇందులోనే చిన్న మర్మం ఉంది. మర్మం కాదు, ఈ యొక్క తప్పిదం వల్ల చాలామంది ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. అది ఎలాగంటే, ఈ వాటర్ ప్లాంట్లను నిర్వాహకులు వాళ్ళకి తెలిసి తెలియక నీటిని శుద్ధి చేసే సమయంలో ఎంత జింకు వంటి కెమికల్స్ ఎంత స్థాయిలో కలపాలి, అసలు కలపాలనా వద్దా అని ఇవేవి పట్టించుకోకుండా వాళ్ళకు ఇష్టం టేస్టీగా ఉండాలి, ఈ రోజు తీసుకుపోయిన మనిషి ఈ నీటిని టేస్ట్ చేసి ఆ టేస్ట్ నచ్చి రేపు ఇక్కడికే రావాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ల మధ్య పోటీ వల్ల ఈ కెమికల్స్ మోతాదుకి మించి కలపడం వల్ల చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు మనం చాలా కథనాలు చూస్తున్నాం. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న ప్రజలు ఈ ఫిల్టర్ బెడ్లను తిరిగి వినియోగించేందుకు తీసుకురావాలనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇది ఎలా అంటే, ఈ ఫిల్టర్ బెడ్ సహజంగా ఈ గోదావరి వంటి నదుల నుంచి ఇసుక తీసుకొచ్చి ఇక్కడ పోసి ఇందులో వాటర్ నింపి ఈ వాటర్ ఈ కిందికి ఇంకే విధంగా ఏర్పాటు చేసి, అంటే ఇసుక పోసి ఇసుక ద్వారా వడపోస్తే నీరు సహజంగా శుద్ధి అవుతుంది. దాంట్లో మంచి గుణాలు ఉంటాయి, చెడు గుణాలు ఉంటాయి. కానీ చెత్త చెదారం పోకుండా, మనం చెత్త చెదారం కిందికి రాకుండా తాగే విధంగా ఈ ఇసుకతోని శుభ్రం చేసే ఇది ఫిల్టర్ బెడ్. దీనివల్ల ఒకప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని కూడా ఒక ప్రచారం ఉంది. అయితే అది ఎంతవరకు నిజమో ఏం కదా అనేది సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే దాదాపు 10 సంవత్సరాలు ఈ ఫిల్టర్ బెడ్ వినియోగంలో ప్రజలకు మంచినీటిని అందించింది. అప్పుడు కూడా అటు తాగడానికి, ఇలాంటి మంచినీటి తాగడానికి, వాడుకోవడానికి కూడా సపరేట్ 2 పైప్ లైన్లు ఇక్కడ నడిచేవి, ప్రతి చోట నడిచేవి. అయితే మిషన్ భగీరథ వల్ల ఎక్కడో కృష్ణా గోదావరి నీళ్లను ఇంటింటికి సరఫరా చేయడం వల్ల ఆ నీళ్లు తాగేందుకు ప్రజలు ఇబ్బంది పడి వాటర్ ప్లాంట్ల వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి. వట్టిగానే ఇక్కడికి వచ్చి లేదా ఇంటింటికి ఈ ఫ్రీగా సరఫరా అయ్యే నల్ల నీటిని ఇప్పుడు ప్రజలు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. రోజు 10 రూపాయలు వెచ్చిస్తే నెలకి ఎంత అవుతుంది? 300 రూపాయలు అవుతుంది. రోజు 50 రూపాయలు వెచ్చిస్తే ఎంత అవుతుంది? 1500 అవుతుంది. అంటే ఫ్రీగా ఇంటింటికి మంచినీటి సరఫరా చేసే స్థాయి నుంచి వాటర్ కొనుక్కొని రోగాలు కొని తెచ్చుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈ ఫిల్టర్ బెడ్లను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని, మిషన్ భగీరథ లైన్కి అనుసంధానం చేసి మంచినీటిని ప్రజలకు అందించాలనే ఒక అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతోంది.